హలో గాయస్, దిస్ ఇస్ రుషికేష్ దాసరి. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నా అంటే ద టాపిక్ ఈస్ కంటెంట్ క్రియేషన్. ఎస్, కంటెంట్ క్రియేషన్ వచ్చేసి మన సొసైటీలో అది ఒక జాబ్ లెస్. అంటే కంటెంట్ క్రియేషన్ చేసేవాళ్ళు గాలికి తిరిగేటోళ్ళు, బట్టి వీడియోలు తీసుకుంటా ఫోన్లో పోస్ట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు, గాలికి తిరుగుతారు అనుకుంటారు. లిజన్, కంటెంట్ క్రియేషన్ ఈజ్ గోయింగ్ టు బి హిట్ ఇన్ ద ఫ్యూచర్ వెరీ హార్డ్. కంటెంట్ క్రియేషన్ వాడు సంపాదించినంత ఏ గవర్నమెంట్ జాబర్ సంపాదించాడు, ఏ ఐటీ జాబర్ సంపాదించాడు. రాసి పెట్టుకో. ముంబైలో ద రిచెస్ట్ అపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ముంబైలో ఆ రిచెస్ట్ అపార్ట్మెంట్లో నీకు ఐటీ జాబర్ ఉండడు, గవర్నమెంట్ జాబర్ అయితే అసలే ఉండడు. బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. బిజినెస్ మ్యాన్స్ తర్వాత క్రియేటర్స్ ఉంటారు. డిజిటల్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, వ్లాగర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. మీకు అందరికి తెలుసు అనుకుంటా రోహిత్ జుంజురికి చాలా చిన్న ఏజ్ నుంచి కంటెంట్ క్రియేషన్ ఒక చెప్రీ లెక్క స్టార్ట్ చేసిండు. ఇప్పుడు మిలియన్స్ ఫాలోవర్స్, హీ గెయిన్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. ఇఫ్ యు నో హౌ టు డూ కంటెంట్ క్రియేషన్, తెలుసా కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలో? కంటెంట్ క్రియేషన్కి చేయాలంటే కెమెరా ఒక్కడుంటే సరిపోదు, స్కిల్ ఉండాలి. కెమెరా ఈజ్ నాట్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్ కంటెంట్ క్రియేషన్ ఆర్ వీడియోగ్రఫీ. జస్ట్ ఒక చిన్న మొబైల్, ఒక 10,000 మొబైల్ కెమెరాతో కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఎదిగిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీకు ఇక్కడ ఏంది, కెమెరా ఇంపార్టెంట్ కాదు, గింబల్ ఇంపార్టెంట్ కాదు, యువర్ స్కిల్. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోరే. కంటెంట్ క్రియేషన్ ఈజ్ గోయింగ్ టు బి హిట్ ఇన్ ద ఫ్యూచర్. ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేస్తారో వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. అర్థమవుతుందా? కంటెంట్ క్రియేషన్ ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, రీసెంట్గా నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసిన. సో అక్కడ ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్కి వీడియో షూటింగ్ నేనే అండ్ ఎడిటింగ్ అంతా నేను చూసుకుంటా. సో ఆ వీడియో డిజిటల్ మార్కెటింగ్ ఈవెంట్కి సంబంధించింది ఏంటంటే అది పబ్లిష్ అవుతలేదు. పబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి ప్రమోషన్ చేయాలి. ఒక్క ప్రమోషన్ వీడియోకి చెప్తున్నా, ఒక్క ప్రమోషన్ వీడియోకి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మీకు ఎవరికి తెలియదు, నాకు తెలిసి. ఫర్ వన్ ప్రమోషన్ వీడియో దే చార్జెస్ మోర్ దెన్ 50,000 to 1 lakh. ఇంకోటి చెప్తున్నా, అదే మేము ఇంకా సెర్చ్ చేసిన కొద్ది ఏమవుతుందంటే ఈవెంట్నే కాదు, ఇంకేదన్నా ఫర్ సపోజ్ మన అంటే ఈ ఒక కంపెనీని పబ్లిష్ చేసుకోవాలి అని అంటే ఎట్లా సోషల్ మీడియాలో ఎట్లా ఇది చేయాలని అంటే పోడ్కాస్ట్ ఈజ్ ద బెస్ట్ వే టు పబ్లిష్ ఇన్ ద సోషల్ మీడియా, రైట్? సో సోషల్ మీడియాలో పబ్లిష్ చేయాలంటే పోడ్కాస్ట్ చేయాలి. పోడ్కాస్ట్ ఎవరు బాగా చేస్తారంటే వంశీ రాటాక్స్ అని ఉంటుంది కదా, వంశీ రాటాక్స్. సో నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పాను. వంశీ రాటాక్స్ చార్జ్ చేసే ఒక్క పోడ్కాస్ట్ వీడియోకి మనం ఒక్క వీడియోతో. సో మేము పర్సనల్గా అడిగినాం వంశీ రాటాక్స్కి. మీరు అనుకుంటారు కంటెంట్ క్రియేషన్ తోటి ఏం చేయలేము అనుకుంటా. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, ఈ ఒక్క వీడియో కాదు, మీకు నేను రోజు గైడ్ చేస్తా. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఏం లేదు, డైలీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్, అది కాదు మనకు కావాల్సింది. మన ఇంపైర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ పైసలు కావాలి. అర్థమైందా? పైసలు కావాలి. పైసా పై తమాషా దేక అన్నారు పెద్దోళ్ళు. జాబ్ చేయి, నీ కంటెంట్ క్రియేటింగ్ స్కిల్స్ తోటి జాబ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా, నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ అంటే నాది ఒక ప్యాషన్ అని చెప్తలేను నేను కంటెంట్ క్రియేషన్, నాది కూడా కంటెంట్ క్రియేటర్ నేను కూడా. సో వీడియో ఎడిటింగ్ చేసుకుంటా నేను ఒక కెమెరా కొనాలి, ఒక గింబుల్ కొనాలి, ఒక 2-3 లక్షల సామాన్లు కొనాలి. అంటే నేను ఏం చేయాలి, జాబ్ చేయాలి. మనకు జాబ్ వస్తుందా? రాదు. గవర్నమెంట్ జాబ్లు వస్తాయా? రావు. చదువుకుందాం, మరి చదువుకున్న ఫీల్డ్కి పోదాం, డిగ్రీ కంప్లీట్ అయింది, ఒక ఐటీ సెక్టర్ జాబ్ మన జాబ్ ఇవ్వడం ఇస్తాడా? ఇయ్యడు. సో కంటెంట్ క్రియేటింగ్ స్కిల్స్ మీద నేను వచ్చిన, దాని మీద జాబ్ చేయాలి. అంటే నేను చేస్తున్నా అని చెప్పేసి నేను గొప్పగా ఏం చెప్తలేను. మీరు కూడా చేయాలి. వీడియో ఎడిటింగ్ అన్నా, లేకపోతే స్టోరీ టెల్లర్ అన్నా, లేకపోతే ఏఐ క్రియేటర్ అన్నా, వీడియోగ్రాఫర్ అన్నా, ఏదైనా ఒకటి చేసుకుని ఫస్ట్ పైసలు సంపాదించాలి మామ. పైసలు సంపాదించినాక మాట. పైసలు సంపాదించుకో, కెమెరా కొనుక్కో, గింబల్ కొనుక్కో, మైకు కొనుక్కో,
ఒక మంచి సిస్టమ్ అన్న ల్యాప్టాప్ అన్న కొనుక్కో వీడియో ఎడిటింగ్కి. నీ కంటెంట్ని నువ్వే బిల్డ్ చేసుకో, నీ ఎంపైన నువ్వే బిల్డ్ చేసుకో. నువ్వు రేపు ఒక 10 మందికి జీతాలు ఇచ్చేటట్టు చూడు. అర్థమైందా? ఇది. సో దిస్ ఇస్ రుషికేష్ దాసరి. వీఆర్ ఇన్ ద రైట్ పాత్. కనెక్ట్ విత్ మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పాను. మీకు వీడియో నచ్చితే, ఇంకొన్ని వీడియోస్ ఇట్లాంటివి కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 5-6 ఇయర్స్ నుంచి ఏమేమి చేసుకుంటా ఒక జాబ్ మీద ఉన్నా మీకు ప్రతి ఒక్కటి నేను చెప్తా. ఓకేనా? స్టే విత్ మీ. బాయ్ గాయ్స్.